నారా లోకేష్ గారు ఇక్కడ లోకల్ ఇష్యూస్ని తాడేపల్లికి సంబంధించి మీరు ఏదైతే ఇంతకుముందు ఫైట్ చేశారో ప్రతిపక్షం ఉన్నప్పుడు వాటి మీద అడ్రస్ చేశారో వాటిని ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు? అంటే మేము నోటబుల్గా మనం గమనించాల్సింది ఏంటంటే జనాలకి మౌలికమైన వసతులు అంటే విద్య, వైద్యం, అలాగే మౌలిక వసతులు కాదు. వైద్యానికి వచ్చేసరికి మంగళగిరి నియోజకవర్గం రాజధానికి దగ్గరలో ఉంది, వీటన్నిటి దగ్గరలో ఉంది, విజయవాడకు కూడా చాలా దగ్గరలో ఉంది. గతంలో మేము ఎంతసేపు గుంటూరు హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సిన పరిస్థితి. భౌతికంగా భౌగోళికంగా విజయవాడకు దగ్గర. ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ని వచ్చిన 40 రోజుల్లో శాంక్షన్ చేశారు. 100 పడకల హాస్పిటల్ని, ఏరియా హాస్పిటల్ని వచ్చిన 40 డేస్లో శాంక్షన్ చేశారు. అది జనరల్గా జరగాలంటే ఒక ఫైల్ పెట్టాలి, ఫైల్ పెట్టి నడవాలి, ఇవన్నీ జరగాలి. సార్ నారా లోకేష్ గారి చొరవతో ఏంటంటే మంగళగిరిలో ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ ఉంది, కానీ గత పాలకులు కానీ అంతగా ప్రాముఖ్యత లేదు. ఆయన రాకముందు అంతగా లేదు. మోడర్నైజ్డ్ అంటే ఒక మోడల్గా ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్స్ ఉంటాయి మనకి, ఏరియా హాస్పిటల్ 40 బెడెడ్ హాస్పిటల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఫస్ట్ అది ఒకటి రిజాల్వ్ అయిపోయింది. రెండోది వచ్చేసరికి ఎక్కడ డ్రైనేజెస్ ఉన్నాయో అన్ని డ్రైనేజెస్ని ఎక్కడైతే మరమ్మతులు చేయాలి అన్నిటిని తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారని కొన్ని వేటిల్లో ఫీజిబిలిటీ ఉంది, వేటిల్లో ఫీజిబిలిటీ లేదనేది ఏకకాలంలో అన్ని గ్రామాల్లో అంటే నియోజకవర్గం మొత్తం ఉన్న అన్ని గ్రామాల్లో కానీ అన్ని వార్డుల్లో కానీ ఏకకాలంలో ఒకే రోజు నాకు తెలిసి 2-3 రోజుల్లోనే ప్రతిపాదనలు రెడీ అయిపోయింది, ఎస్టిమేషన్. మెయిన్ ఇంకోటి ఏంటంటే అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అది ప్రజా దర్బార్ అనేది బాగా విశిష్టం. ఒక సమస్య మనం ఈరోజు అర్జీ ఇచ్చిన తర్వాత అర్జీ తీసుకున్న వ్యక్తికి నెక్స్ట్ 4 hours 3 hours మీకు ఫోన్ వస్తుంది. మీరు లోకేష్ గారికి అర్జీ సమర్పించుకున్నారు, మీ సమస్య ఇది, ఈ సమస్యని మీరు ఏ టైం బౌండ్, మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉందా లేకపోతే ఏమైనా టైం బౌండ్ ఉందా అని కనుక్కోవటం, ఆ అడ్రస్ చేసే విధానం, ఒక సిస్టమ్ని డెవలప్ చేయడం మాత్రం ఈ ప్రాంతానికి కొత్త. మెడికల్ బోర్డుకి సంబంధించి ఒకళ్ళకి ఇది PCI మన రెగ్యులేషన్స్ వీసీ గారికి చెప్పాలి. ఆ వీసీ గారు చెప్పాలంటే ఇట్ టేక్స్ ప్రాసెస్. మేము ఒక లెటర్ రాయాలి, అక్కడికి వెళ్ళాలి, అది ఇక్కడ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళు పరిశీలించాలి, పరిశీలించి దాని మీద కమిటీ వేయాలి, కమిటీ వేయాలి. ఆయన దగ్గర నుంచి ఒక చిన్న సందేశం వెళ్ళింది, వెళ్ళగానే ఆ స్టూడెంట్కి ఉన్న ఇబ్బంది మొత్తం పోయింది. అంటే ఒక పెద్ద నాయకుడు వస్తే పనులు ఎంత వేగవంతంగా అవుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం. మొన్న వికలాంగులకు కూడా ఎవరో దీర్ఘకాలికంగా లాస్ట్ గవర్నమెంట్లో బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారు, సదరన్ సర్టిఫికేట్ ఒకటి, దానికి ఒకటి ఉంటుంది సదరన్ సర్టిఫికేట్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే రెస్పాన్స్ ఫాస్ట్గా రావడం కానీ, దాని బ్యాక్ ఎండ్గా ఉన్న సార్కి అనుకూలంగా కార్యాలయంలో ఉన్న సిబ్బంది కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం, పనులు మాత్రం ఫాస్ట్గా అవుతున్నాయి, చాలా ఫాస్ట్, పనులు మాత్రం వేగంగా అవుతున్నాయి, వేగంగా.